ఇక సీఎం పదవికి రాజీనామా చేయబోనని అంటున్నారు మమతా బెనర్జీ. దేశంలో ఇదే అంశంపై కొత్త చర్చ మొదలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ దగ్గర ఉన్న అధికారాలేంటి అంటూ ఆరా తీస్తున్నారు సామాన్య ప్రజలు. సీఎం పదవికి ఎవరైనా రాజీనామా చేయకపోతే గవర్నర్ ఏం చేస్తారు? రాజ్యాంగంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న నిబంధనలేంటి అని వాకప్ చేస్తున్నారు. రాజ్యాంగం గవర్నర్కు ప్రత్యేకమైన అధికారాలను ఇచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు కూడా. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 163, 164 ప్రకారం గవర్నర్ చర్యలు చేపట్టే అధికారం ఉంది. ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసే అధికారం కూడా ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని భావిస్తే ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసుకోవచ్చు. అలాగే ఎన్నికలు అయ్యాక గవర్నర్కు కొత్త ఎమ్మెల్యేల జాబితా అందుతుంది. గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్కు అందిస్తుంది. ప్రతి అసెంబ్లీ ఎన్నికల తర్వాత గవర్నర్కు జాబితా ఇవ్వటం రొటీన్ ప్రక్రియ. మరి బెంగాల్లో ఈసీ జాబితా అందగానే గవర్నర్ యాక్షన్లోనికి వస్తారా? ఏం చేస్తారు అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. আমরা পার্টিতে ঠিক করবো ভাই, আমি তো একা নই, একটা পার্টি আমার সাথে আছে বই। আমরা আসামেও কালকে একটা সিট জিতেছি, তারপরে ওখানেও অত্যাচার করতে শুরু করেছে, সুস্মিতা দেব আমাকে জানান। পরবর্তী স্ট্র্যাটেজি আমরা পার্টিতে বসে ঠিক করবো। আপনারা টাইম টু টাইম জানতে পারবেন, চিন্তা কোনো কারণ নেই। কেন, কিসের জন্য? আমরা তো হারিয়ে নিয়ে যাবো। হারলে আমি যদি শপথ নিতে যেতাম তাহলে আমি রেজিগনেশনটা করতাম। এখন তো কোয়েশ্চেন ডাজন্ট অ্যারাইজ। জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট। নাও অলসো আই ওয়ান্ট টু সে দ্যাট we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us, but morally I am telling you that we won the election. రైట్. ఇక పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ లో ఓటమి పాలైన మమతా బెనర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తానున్న సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి గవర్నర్ ఎలాంటి అధికార నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగినాయి, తర్వాత ఇటు బీజేపీ అధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసుకుంటూ ఒకవైపు, బట్ ఏదైతే ప్రభుత్వము రాజీనామా చేసిన తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ప్రారంభమయ్యేటటువంటి దశలు అనేకం ఉంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు నిన్న రాత్రి జరిగినటువంటి ఓటమి పాలైనటువంటి మమతా బెనర్జీ మరొకసారి ఇటు గవర్నర్ని కలిసి రాజీనామా ఇస్తుంది అన్నటువంటిది కూడా అందరూ కూడా వెయిట్ చేశారు. కానీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు చాలా కీలకమైనటువంటి తన ఇంట్లో పెట్టినటువంటి సమావేశము, పార్టీలో ఉండేటటువంటి కీలక నేతలతో పాటు ఈ సమావేశము దాదాపు 1 గంట సేపు ఇటు జర్నలిస్టులతో కూడా చర్చాగోష్ఠి కూడా జరిగినటువంటిది. మరొకటి ఇటు సీఎం పదవికి నేను రాజీనామా చేయబోను అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. నేను గవర్నర్ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి, నేనేమి ఓటమి పాలు కాలేదు, ఇది ఎలక్షన్ కమిషన్ అన్యాయంగా 100 సీట్లలో ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, తర్వాత ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సరైనటువంటి విధంగా కూడా వ్యవహరించలేదు, నేను ఓడిపోలేదు, బీజేపీ ఓడిపోయింది, నేను నైతికంగా విజయాన్ని అంటూ కూడా ఘంటాపదంగా ప్రెస్ మీట్లో ఆమె చెప్పినటువంటి అంశాలు. మరొకటి ఇక్కడ చాలా కీలకంగా కూడా గవర్నర్ దగ్గరికి మీరు వెళ్ళి రాజీనామా ఇస్తున్నారన్నటువంటి సందర్భంలో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. మరొకటి ఇక్కడ సీఎం పదవికి సంబంధించినటువంటిది అనుకోవచ్చు. నాకు ఇండియా కూటమితో నాకు అందరూ కూడా నాతో పాటు ఉన్నారు, ఇక్కడ నుంచి ఖచ్చితంగా నేను కూటమితో కలిసి పోరాడుతాను, ఇప్పుడు నేను చాలా ఫ్రీ బర్డ్ని, నేను చాలా ఫ్రీగా ఉన్నాను,
ఖచ్చితంగా నేను పోరాటానికే సిద్ధమవుతాను అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. కానీ ఇప్పుడు ఇక్కడ నేను రాజీనామా చెయ్యను అన్నటువంటి వ్యాఖ్యల ప్రకారంగా ఇటు రాజ్యాంగ ప్రకారంగా దాదాపు మనకు గవర్నర్ కూడా కొన్ని అధికారాలు ఉంటాయి. అంటే రాష్ట్రపతితో చర్చించిన తర్వాత రాష్ట్రపతితో చర్చించిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపై ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ వేదికగా ఆమె చెప్పినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. దాదాపు ఇక్కడ మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 163, 164 ప్రకారంగా గవర్నర్ చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత 164 ప్రకారంగా అంటే గవర్నర్కి అంటే ముఖ్యమంత్రిని కూడా బర్తరఫ్ కూడా చేసేటటువంటి అధికారం ఉంటుంది. ఇక్కడ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు గవర్నర్ తీసుకున్నటువంటి చర్యలు అనుకోవచ్చు. రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ దీనికి సంబంధించినటువంటి అధికారాలు కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ నేను రాజీనామా చెయ్యను అన్నటువంటి వ్యాఖ్యలపై ఇటు గవర్నర్ కానీ అంటే గవర్నర్ అంటే ముందు చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారన్నదిపై ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. అసలు ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు. అటు హర్యానా ఎలక్షన్స్ అయ్యాయి, మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా అయ్యాయి, ఇటు మనకు బీహార్ ఎలక్షన్స్ కూడా అయ్యాయి, మధ్యప్రదేశ్ చాలా రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయ్యాయి. ఆఖరికి మనకి పంజాబ్ రాష్ట్రం కూడా అయ్యింది. అలాంటి సందర్భంలో ఇటు ఢిల్లీలో కూడా ఏదైతే నైతికంగా కేజ్రీవాల్ ఓడిపోయినప్పుడు కూడా తర్వాత హుందాగా ఆయన రాజ్భవన్కి వెళ్ళేసేసి అటు ఏదైతే తనకు సంబంధించినటువంటి ప్రభుత్వము అంటే ఓడిపోయినటువంటిది అనుకోవచ్చు ప్రభుత్వము అంటే కొత్త ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కూడా తన రాజీనామా లేఖను కూడా గవర్నర్కి ఇచ్చినటువంటిది. కానీ మొట్టమొదటిసారిగా ఇటు మమతా బెనర్జీ బెంగాల్ కథనాల్లో దాదాపు 15 సంవత్సరాల పాటు నేను పాలించాను, అంటే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను, ఇప్పుడు నేను నైతికంగా విజయాన్ని సాధించాను, నేను ఓడిపోలేదు, 100 సీట్లు అన్యాయంగా అటు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి అవకతవకల వల్లనే ఈ విధంగా అంటే రిజల్ట్ వచ్చింది అంటూ కూడా నాకు బీజేపీతో ఇటు శత్రుత్వం కాదు, నాకు ఎలక్షన్ కమిషన్ మీద శత్రుత్వం అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మరొక వ్యాఖ్య చివరిగా అటు బీజేపీ ఒక ఎలక్షన్ కమిషన్ ని పావుగా వాడుకొని తాను చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసింది అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ మీడియాని కూడా మరొకటి మీడియా ఏదైతే ఉదయం నుంచి కూడా కొంత సమయం వచ్చే వరకు కూడా బీజేపీకి అధికంగా ఉంది అన్నప్పుడు అని అంటే బీజేపీ మెజారిటీ దిశగా దూసుకెళ్తుందని ఒక వర్గం మీడియా అంటే ప్రోత్సహించింది. దానితో బీజేపీ వాళ్ళు ఈవీఎంల దగ్గర ఉండేటటువంటి కార్యకర్తలపై దాడులు చేయడం ప్రారంభించారు. దీనికి మీడియా కారణం అంటూ కూడా మరొక వైపు మీడియాపై కూడా ఆమె ప్రెస్ మీట్లో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కానీ ఈరోజు ప్రెస్ మీట్లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు అనేక అంశాలను కూడా ఆ ఇండియా కూటమి రేపు అఖిలేష్ యాదవ్ కూడా ఇటు కోల్కతా వస్తున్నారు, చాలా కీలక సమావేశం జరుపుతున్నామంటూ కూడా ఈ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలు. గాంధీ ఆ తర్వాత అందరూ కూడా నాతో మాట్లాడారు, అందరూ నాతోటే ఉండారు, ఇక నుండి ఇండియా కూటమి నేను బలపరుస్తాను అంటూ కూడా ఆమె ఒక శపథం లాంటి మాటల వ్యాఖ్యలు మాత్రం చేసినటువంటిది ఈరోజు చాలా కీలకమైనటువంటిది. కానీ ఇక్కడ ఆమె నేను రాజీనామా చేయను అన్నటువంటి ఏదైతే చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి గవర్నర్ తీసుకున్నటువంటి చర్యలు అనుకోవచ్చు. ముందు అంటే 9వ తేదీన బీజేపీ కొత్త ప్రభుత్వం దిశగా అడుగులు వేస్తుంది అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. దీనికి అనుగుణంగానే అటు కీలకంగా కూడా గ్రౌండ్ లెవెల్లో దీనికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఈమె రాజీనామా చేయనన్నటువంటి వ్యాఖ్యల తర్వాత ఏ విధంగా గవర్నర్ నుంచి ఏ విధంగా అంటే దీనికి సంబంధించినటువంటి ఒక సమాచారం అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. కానీ మొత్తం మీద మాత్రం మమతా బెనర్జీ తన మొండి పట్టు మరొకసారి తన ఏదైతే అంటే బెంగాల్ ప్రజలే నా తోడు, బెంగాలే నా గడ్డ అన్నటువంటిది ఏదైతే ఉన్నటువంటిదో మరొకసారి ప్రెస్ మీట్ లో ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. కానీ మరొక చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు, నన్ను లోపల ఉండేటటువంటి సిఆర్పిఎఫ్ వాళ్ళ పోలీసులు నన్ను అంటే తనను శారీరకంగా అంటే చాలా బాధించారు, శారీరకంగా నన్ను కొట్టారు అంటూ కూడా కొంత మనం చెప్పలేనటువంటి పదాలను కూడా ఆమె ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి అంశము ఈ రోజు ప్రెస్ మీట్ లో ఆమె చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. కానీ ఇక్కడ ఏదైతే ప్రెస్ మీట్ లో ఆమెని నన్ను కొట్టారు అంటే నాకు సంబంధించినటువంటి శరీర భాగాలపై కొట్టారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఈరోజు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం అన్నది కూడా ఈరోజు అంటే ఒక సీఎం
పోస్ట్లో ఉండేటటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు పాలించినటువంటి వ్యక్తి తనను ఏ విధంగా లోపల అటాచ్ చేశారు అన్నటువంటి అంశాలపైనే ఆమె ఎక్కువగా మాట్లాడినటువంటి అంశము. కానీ మొత్తం మీద మాత్రం ప్రెస్ మీట్ అంతా కూడా చాలా కీలకంగా అంటే దాదాపు 1 గంట పాటు జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో నేను రాజీనామా చెయ్యను అన్నటువంటిదే ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కళ.